వెల్కమ్ టు S4 ఎంటర్టైన్మెంట్. 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జాబితా విడుదలైంది. తెలుగు నుంచి భగవత్ కేసరి, బేబీ, హనుమాన్, బలగం చిత్రాలు ప్రాధాన్యత కలిగిన కేటగిరీలో అవార్డులు అందుకోవడం గర్వకారణమే. అయితే కొన్ని చిత్రాలు పూర్తి అర్హత ఉన్న అవార్డు లిస్టులో చోటు దక్కకపోవడం పట్ల సినీ ప్రియులు, ముఖ్యంగా నాని అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమాకి నేషనల్ అవార్డు రాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఫెయిల్ గుడ్ ఎమోషనల్ డ్రామా జోనర్లో వచ్చిన ఈ సినిమా ఒకసారి చూసిన వాళ్ళలో తగిన ఎమోషన్ రిజిస్టర్ చేయడంలో 100% సక్సెస్ అయింది. డైరెక్టర్ చేసిన కథ, స్క్రీన్ ప్లే అప్పటి వరకు తెలుగులో చూడని విధంగా ఉండటంతో సినిమా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఒక ఆడపిల్ల తండ్రి, తల్లి మధ్య జరిగిన సంఘటనల పట్ల ఆమె మనసులో నడిచే భావోద్వేగాలు, ఆ తండ్రి ఓ రకం బాధలో జీవిస్తూ తన కూతురి కోసం నిలబడే విధానం అన్నీ కలిపి ఈ సినిమా ఓ చక్కటి భావోద్వేగ ప్రయాణం. ఇలాంటి కాన్సెప్ట్కు జాతీయ స్థాయిలో గుర్తింపు రాకపోవడం పట్ల నెట్లో పెద్ద డిబేటే నడుస్తుంది. ఇది బేబీ కంటే క్లాస్ మూవీ, కానీ అవార్డు వచ్చిందేమో బేబీకి, ఇది కేవలం రాజకీయ ప్రభావమా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. థియేటర్, ఓటీటీ వేదికల్లోనూ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కనీసం ప్రత్యేక జ్యూరీ అవార్డు అయినా ఇవ్వవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంకా కొన్ని వర్గాలు మాట్లాడుకుంటూ ఇలాంటి సినిమాలకు గుర్తింపు లేకపోతే కొత్త కాన్సెప్ట్ తీసే ఫలితం లేదన్న భయంతో దర్శకులు సేఫ్ కమర్షియల్ జోన్లోకి వెళ్ళిపోతారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా చూస్తే హాయ్ నాన్న సినిమా పాతబాట జోలికి వెళ్ళని చిత్రంగా నిలిచింది. ఇలాంటి సినిమాల్ని గుర్తించకపోతే నేషనల్ అవార్డ్స్కు నిజంగా న్యాయం జరిగిందా అనే ప్రశ్న అభిమానుల మధ్యలో మిగిలిపోయింది.